హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈ వీడియోలో నేను చూపించేది ఏంటంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పల్లీ చట్నీ, దోసకాయ చపాతీ అండి. డిఫరెంట్ స్టైల్ ఎందుకన్నానంటే ఈ పల్లీ చట్నీలో ఆనియన్స్, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, అలాగే నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోవచ్చండి. నువ్వులు అయిపోయినాయి, అందుకే నువ్వులు పొడి వేసాము. ఇలా మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ తాలింపు వేసుకోవాలండి. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర వేసి సింపుల్ స్టైల్లో అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను షుగర్ చూపించడం మర్చిపోయా, ఒక పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి సొరకాయ చపాతీ కానీ దోసకాయ చపాతీ బాగుంటుందండి. ఇది దోసకాయ చపాతీ అండి. దోసకాయ చపాతీ అని ఎందుకన్నానంటే మనం వాటర్ వేసి తడపకుండా బియ్యం పిండిలో కాలి మనం దోసకాయ ఉంటుంది కదండి, దాన్ని తురుముకొని కాలి దాంట్లో వచ్చే వాటర్తోనే ఇలా మనం పిండి ముద్దలా చేసుకోవాలండి. ఒక ఆనియన్ కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఆనియన్ని, దోసకాయ తురుముని, అలాగే కొంచెం పెసరపప్పు కానీ శనగపప్పు కానీ నానబెట్టి వేసుకుంటే బాగానే ఉంటుంది. అది మన ఇష్టం అండి, ఆప్షనల్. వేసి ఇలాంటి ఒక రేకు దొరుకుతుంది కదండి, ఆ రేకు మీద మొత్తం ఆయిల్తో మనం సన్నగా నొక్కుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం చిన్న మంటతో చాలా ఎక్కువసేపు కాల్చాలండి. పెనం పైన ఏదైనా బరువు పెడితే నీట్గా కాలిపోతుందండి. ఆయిల్ కూడా దానికే రాస్తాం కదా, పైనుంచి ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా పెనం మీద పెట్టి ఈ రేకు ఉంటుంది కదండి, ఆ రేకు మీద ఏదైనా బరువు పెడితే చాలండి. చాలా నీట్గా చూసారు కదండి. ఇట్లా మొత్తం ఆ రేకు అనేది పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అసలు అతుక్కోదండి, ఆయిల్ ఉంటుంది కాబట్టి. చూసారండి, ఇలా ఉంటుంది. ఇలా కొంచెం మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.